బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను రేపటి నుంచి ఈ నెల 25 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఆయన జయంతి వేడుకలను గ్రామాన నిర్వహించామన్నారు. ఇక అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని అసత్యాలు ప్రచారం చేశారని, అంబేద్కర్ను ఆయన రాజ్యాంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్దే అని మండిపడ్డారు. అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకలు 13వ తేదీ అంటే రేపటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించాలని జాతీయ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా, ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం, ఇదేం కొత్త కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమంలో ఈ వేడుకలను గొప్పగా జరుపుకోవాలని, వారి ఆశయాలను వారి స్ఫూర్తితో గ్రామానికి కార్యకర్తలు వీటిని తీసుకెళ్లేటటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నటువంటి కార్యశాలలో మరి ఇక్కడ నేను పాల్గొనడానికి రావడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారు అని ఒక దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం వల్ల ప్రజల లోపల ఉన్నటువంటి అనుమానాలను తొలగించడానికి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎన్ని రకాలుగా అవమానించిందో ఆ అవమానాలను ప్రజల లోపల తేట తెల్లని చేయడానికి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించినారు. ఈవెన్ నెహ్రూ గారు కూడా వారు ఓడిపోవాలని చెప్పి కోరుకున్నారు, ఓడించాలని చెప్పి వారు కూడా ఆనాటి కాంగ్రెస్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు అంబేద్కర్ గారిని ఓడించాలని. అయినప్పటికీ కూడా అనేక అవమానాలను ఎదుర్కొని రాజ్యాంగాన్ని కూడా రాయడానికి వేరే అడ్వకేట్ని ఎంపిక చేసిన అందరి యొక్క దీని ప్రకారం రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారితోనే ఆనాడు రాయించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి రాజ్యాంగాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనేక సార్లు తూట్లు పొడిచి కేవలం అధికారమే ఆశయంగా, అధికారమే లక్ష్యంగా, ఓట్లను పెంచుకోవడము, అధికారాన్ని తెచ్చుకోవడమే లక్ష్యంగా అనేక సార్లు రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారత దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాటి నుంచి నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల యొక్క హితం కోసం, దేశం యొక్క హితం కోసం సవరణలు చేశారు అంటే దేశ ప్రజల హితం కోసం చేశారు, ఈ దేశం అభివృద్ధి కోసం చేశారు. వారి స్ఫూర్తిని నింపుకొని గ్రామాలకు వెళ్ళి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాలను తిప్పికొట్టేటటువంటి విధంగా వాళ్ళు చేసిన మోసాలను, వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలను, వాళ్ళు చేసినటువంటి అవమానాలను ఏ విధంగా అంబేద్కర్ గారు ఎదుర్కొన్నారు, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవించింది, వారి స్ఫూర్తిని నింపుకొని